హలో అండి, నమస్తే. నమస్తే. ఈరోజు హాట్ సీట్లో ఎవరున్నారు? మీ అందరికీ తెలిసిన ప్రమీల. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. అసలు మీ అందరికి తెలిసిన ప్రమీల వేరు, నాకు మాత్రమే తెలిసిన ప్రమీల వేరు. నేను చేస్తుండే రోజు మీరేనా మేడం ఇవాళ నేను చేస్తా అంటుంటే అన్నాను, పేరుకి నేను ఇద్దరం కలిసే కదా చేస్తాం ప్రమీల, దాదాపు 50-60 వీడియోలో నువ్వు ఉన్నావు కదా అంటే, ఆహా లేదు నేను ఒక్కదాన్నే చేస్తా అన్నది. చలో చెయ్యి అని చెప్పి హాట్ సీట్ ప్రమీలకి ఇచ్చి మాట్లాడితే వెల్కమ్ టు సైలాస్ కిచెన్, కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్, సబ్స్క్రైబ్ చేయండి సైలాస్ కిచెన్ అంటుంటుంది. సో ఇవాళ ఏం చెప్పుద్దో చూస్తా నేను. షో. సరే మేడం ఇవి అదేనా వాళ్ళని విష్ చేయాలి, ఏం చేస్తున్నావో చెప్పాలి, ఎన్ని కథలు ఉన్నాయి ప్రమీల చూస్తున్నావు, ఒక 3000 వీడియోస్ చూసినావు. అవును మేడం. సైలాస్ కిచెన్ సక్వర్చి ఇంగ్లీష్ తగలయ్యా. సరే చెప్పు పర్లేదు. సరే మేడం, అలా టీ ఇస్తుంటే వస్తుంది మేడం నాకు. వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి టీ పిలిచి 10 లక్షల మందికి పిలిచి టీ ఇవ్వు. నమస్కారం మేడం, అందరు నా వీడియో చూసి తమ్నేల్ చెప్తండి. ఎందుకంటే ఇన్ని రోజుల సంది నేను మా మేడం వస్తా అంటే నీకు ఏ వంట చక్కగా వచ్చని, ఏది చక్కగా చేస్తావు, అందిటమే కటింగే చక్కగా రావట్లేదు, ప్రతిరోజు తిట్టు తింటా, ఇది ఒక్కరోజు కొంచెం క్షమించరా నన్ను. అబద్ధం విసిగించి చంపేస్తుంది స్టవ్ ఆన్ చెప్పి. నిజమండి, చాలా బాగా చేస్తుంది పని, చాలా మంచిది, సపోర్టివ్ టు హర్ ఫ్యామిలీ వెరీ మచ్. అండ్ నాకు కూడా సైలాస్ కిచెన్ స్టార్టింగ్ నుంచి అని చెప్పడానికి లేదు, నాకు నా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా షీఈ్ విత్ మీ ఇన్ ద హౌస్. అన్ని పనులకి తనే ఉండేది, అంటే ఇంట్లో పనులే, మళ్ళీ వేరే పనులన్నీ ఏం చేయదు. మంచిగా పొద్దునుంచి సాయంత్రం దాకా నాతోనే ఉంటుంది. అన్న ఇల్లు క్లీన్ చేసి నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది నా తోక, అంతే. ఆఖరికి నేను బయటకి షూట్కి వెళ్ళినా కానీ వస్తుంది నా తోక అని చెప్పినా కదా, అంతే. మళ్ళీ వేరే అన్ని పనులు చేయడానికి మనుషులు ఉన్నారు, తను మాత్రం ముఖ్యంగా నా కిచెన్ హెల్ప్, ఇంట్లో అన్ని చాలా నమ్మకస్తురాలు అనమాట నాకు. అన్ని ఇంకా ఆఖరికి తనకి దేవుని గదిలో బెడ్రూమ్ లాకర్ కీస్ కూడా తనకి ఇచ్చేసి వెళ్ళింది నమ్మకం నాకు, అందుకే నాతో పాటే ఉంటుంది. అవును మేడం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నావు అది చెప్పు. ఈ కప్పుడు ఇది తీసుకోవాలి మేడం. అసలు ఏం చేయబోతున్నావు, రెసిపీ పేరు? రెసిపీ పేరా? కార చుట్లు మేడం. కారం చుట్లు. మనకి సంక్రాంతి సీజన్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ప్రమిళ చేస్తానని సరదా పడుతుంది. సో డెఫినెట్ గా బాగుంటది. యూనో ఊర్లలో చేసే వంటలన్నీ ప్రమిళకి వస్తాయి. మా మూడో అక్క చేసేది మేడం, అది చూపెడదాం. నాగమ్మ చేసేది, అందుకే మేము ముందర చూపెడదాము. పప్పు కడిగిన జస్ట్ ఒక కప్పు మినప గుండ్లు తీసుకోండి, దాన్ని జస్ట్ ఒక 2 minutes నానబెట్టినాం, పెద్దగా నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా కడిగిపోయింది పెట్టడమేమో. కుక్కర్లో పెట్టి ఎన్ని విజిల్స్, నీళ్ళు ఎన్ని పోయాలి నాకు అందాజా తెలుసు మేడం. అదే అందాజా ఉడికితట్టు అంతే. పప్పు మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఎన్ని వాటర్ పోస్తే అంతే పోయాలి. ఈ పప్పు ఎప్పుడు మనం ఉడకబెట్టుకోం, నానబెట్టుకుంటాం. అవును, దీనికి కూడా సేమ్ కందిపప్పు లెక్క పోయటమే నీళ్ళు. సరే, మీరు కందిపప్పుకి ఎన్ని నీళ్లు పోస్తాం? మనం కందిపప్పుకి ఎక్కువ నీళ్లు పోస్తాం, సో దట్ ఇట్లా. దీనికి కూడా అంతే ఎక్కువ పోయచ్చు, పిండి కలుపుకోవటమే. అంటే మరి ఎంత ఎక్కువ నీళ్ళు పోస్తే అంత పిండి పడుతుంది? అవసరం లేదు, దీనికి తగ్గట్టే పడుతుంది పిండి. సరే ఏమండి, మీరు 1-1.5 నీళ్లు పోయండి. నాకు అర్థమైంది. ఈ కప్పు మినపగుండ్లు వేసారనుకోండి, 1.5 నీళ్లు పోయండి చాలు, ఉడికిపోతుంది. అంతేనా మేడం? మహా అయితే 2 కప్పులు వద్దు, పప్పు కదా, అంతకంటే ఎక్కువ వద్దు. ఏమి జ్ఞానం మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. ఎన్ని విజిల్స్ రావాలి? 5-6 రావాలి మేడం. 5-6 మెత్త సాఫ్ట్గా రావాలి. సాఫ్ట్గా ఉడక. ఇలాంటి మాటలన్నీ అని మా పిల్లలు అందరూ చక్కగా నవ్వుతుంటారు ఎప్పుడు. అయ్యో రావా. ఇంకా 4 అక్క చెల్లెళ్ళు వీళ్ళు, పెద్దక్క, 2వ అక్క, 3వ అక్క, ఈమె లాస్ట్. ఒక తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముని ఎప్పుడు చీటింగ్ చేస్తాం మా మేడం. అవును, నీకున్నాడా తమ్ముడు ఎప్పుడు కనపడాడు. మరి ఇక్కడ అక్కని చూడటానికి రావాలి కదా, ఒక 1 రోజులు 2 నెలలు రాకపోతే నేను వెంటనే అడిగేమాట, మా జానయ్య అని చెప్పబోతుంది, మీకు తమ్ముడున్నాడు ప్రమిళ అంటాను కావాలని, అంటే రాలేదు కదా అని. అప్పుడు వెంటనే మేడం ఇలా అంటుందని కానీ ఆయన ఉరికొస్తాడు. నా ఉద్దేశం మంచిదేనండి, చెప్పే విధానం. అవును మేడం, మంచిదే గుర్తు చేస్తారు. మా నాన్నని కూడా ఎప్పుడు గుర్తు చేస్తారు మేడం. మీ అయ్య చేస్తాడు ఇది, మీ అయ్య చేస్తాడు అంటే పాపం ప్రతిరోజు మా నాన్న గుర్తొస్తాడు నాకు. నేనైనా చేసుకోను. అంటే ఎంత సతాయిస్తుందో చూడండి.
మా ఆయన కూడా మా నాన్నని బాగా గుర్తు చేస్తారు. అవును. మా నాన్న మాట్లాడతావు మీ నాన్నలాగానా అంటే ఆయనను చేయమనగానే ఓ మీ నాన్నగారు చేసినట్టు చేయమంటావా, అదొక సర్కాజం అన్నమాట. అవును. అవునా అబ్బా. మా అత్తగారిని అమ్మగారిని నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు మానేసి రాగి జావా, కోడిగుడ్డు, వెజిటబుల్స్ ఉడకబెట్టిన స్ప్రౌట్స్ ఇవన్నీ పెడుతుంటే వీళ్ళందరూ అనేవాళ్ళు ఇంకా ఎంతకాలం లాక్కొస్తారు, అలా లాక్కురండి మేము చూస్తాం. పెద్దలను మాత్రం హెల్తీగా ఉంచటము నెంబర్ 1 మేడం. కానీ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఎందుకు అని కూడా ఆలోచించదు మా మేడం. ఫస్ట్ వాళ్ళు హెల్త్గా ఉన్నారా లేరా. అవును, నన్ను తిట్టేవాళ్ళు మా అత్తగారు, ఇడ్లీ దోశ పెట్టకుండా నాకు ఇవన్నీ పెడుతున్నావు అని. మేము మానేసామండి, నేను మా ఆయన మానేసాం, నా పిల్లలు మానేశారు. సేమ్ నానమ్మ బాగుండాలి, ఇడ్లీ దోశ తింటే ఏం రాదు, క్లోజ్ చేసినాం మా ఇంట్లో, వద్దు టిఫిన్లు వద్దు, మీరు తినకండి మేము కూడా తినమని మా అమ్మకి మా అత్తగారికి బంద్ చేపించి మా నలుగురు మానేసాం. నేను, నాకు పెద్ద కూతురు, చిన్న కూతురు, మా ఆయన. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. సో వీటన్నిట్లో ఏంటంటే ప్రమిళ సపోర్ట్ ఉంటుంది నాకు. నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే తలుపు తాళమైన అసలు ఇట్లా చెప్పులు వేసుకొని వెళ్ళిపోతాను. నాకు కూడా తెలియదు మేడం, మీ ఇంట్లో అడుగు పెట్టిన కానించి నాకు మీరు ఎప్పుడు తాళం వేసింది నేను ఎన్నడూ చూడలేదు. పెద్దమ్మగారు అయిపోగానే మళ్ళీ సార్ ఉండి తాళం ఒక్కరోజు కూడా వేయకుండా బయటికి వెళ్ళే రోజులు మీరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడిదక్కడ వేసేసి 2 రోజులు సర్దుకొని ఎప్పుడు తాళం వేసుకొని చదువుకొని నా ఇష్టంగా వెళ్ళిపోతాయి. అవును, ఆమె ఇష్టంగా వెళ్ళిపోతే వచ్చాక తిట్లు తింటుంది. తిట్లు అనేది ఇప్పుడు ఒక తల్లి కూతురు మధ్య, ఒక అక్క చెల్లి మధ్య అట్లా ఎంత కామనో నాకు ప్రమిళకు కూడా అంత కామన్. నేను గట్టిగానే తిడతాను కొంచెం, ఎందుకంటే నాకు పని డిస్టర్బ్ అవుతుంటే హెడేక్ వస్తుంటుంది, ఒక ఏజ్ వస్తుంటే బీపీ వస్తుందేమని భయం ఉంటుంది. నేనుతో చాలా మధ్యలో అందరు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా దాన్ని ఏమంటారు సయ్యొద్ద కుదర్చడానికి ట్రై చేస్తుంటాను. పర్వాలేదు. అసలు ఎంత తిట్టని మా మేడం అప్పటి వరకే నాకు అసలు గనవ దాటినట్టే నాకు ఉండదు. అంటే అట్లా మర్చిపోయి నువ్వు పని ఇట్లా చేస్తావు అని అట్లా కూడా అంటారు మా మేడం. అదే ఇంకా ఏం వంటలు చేస్తావు? అవును, వీళ్ళ అత్తగారు ఒక వీడియోలో వచ్చిందండి, ఉలవచారు సైలాస్ కిచెన్ అని కొట్టండి. సాలమ్మతోని ఉలవచారు చేశాను ఒకరోజు, ప్రమిళ వాళ్ళ అత్తనే. అసలు మా పిల్లలు ఎంత సంతోషపడతారో. మా నానమ్మ అసలు అంతా పోయింది, మా ఊరు మొత్తం సాలమ్మ నీకేంది ఇట్లా మీ కోడలు నల్లగొడల వాటికి మేడంతో చేయించింది. ఏమో సంతోషం. మీ అత్త అని కాదు, మా అత్త అని కాదు, ఇంకో అత్త అని కాదని వంట వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ వెల్కమ్. నిజంగా మా అక్క ఏం చేసిందంటే పొట్టతోటి ఉన్నప్పుడు మేడం తీసుకెళ్ళింది. కడుపుతోటి ఉన్నప్పుడు, పొట్టతోటి ఆ లాంగ్వేజ్ అంటే సరిగా మాట్లాడండి రాదా? ఒకటి వచ్చింది మేడం, అట్లా వెళ్తుంది ఓటర్. అందుకే ఏంటి అన్ని ఓటర్ పోతుంది అంతేనా? అంతే. షూరా? షూరు. అప్పుడు అక్కకి తెలవక కుండలు వేసి మంచిగా రుబ్బేది. దీనికి ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది చూడండి, పోయాలి వాటర్ తక్కువ పోయాలి, బంద్ చేసుకోవాలి అంతే. అంతే, ఇట్లే వస్తుందమ్మా వాటర్ బయటకు వస్తుందంట. పప్పుకి వచ్చిన దానికన్నా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అది తీసుకోదు కాబా తొందరగా. అచ్చా, కందిపప్పు కన్నా ఎక్కువ వాటర్ వస్తుంది. అందుకే కొంచెం తక్కువ పోసుకొని జాగ్రత్తగా బంద్ చేసుకోవాలి, ఎక్కువ ఇజిల్ రాకుండా. అందుకనే ముందే ఇవన్నీ తెచ్చి పెడుతుంటే నాకు అర్థం కాలే, టిష్యూస్ అనే తెచ్చి పెడుతుంది. చూసిర్రా? పొట్టతోటి ఉన్నప్పుడు తీసుకుపోయింది మేడం. తీసుకుపోతే అక్కకి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు తీసుకెళ్ళింది. మా అమ్మ చనిపోయినాక చింటు కడుపులో పడ్డాడు. అయితే తీసుకెళ్ళి ఏం చేయాలో, మా చెల్లి వచ్చింది ఏం చేయాలి అర్జెంట్గా, ఏం లేదని మినపగుండ్లు ఉన్నాయి ఇంట్లో పన్నే అక్కలకి. దబదబా ఇక అడిగింది. ఆమెకు తెలుసు అంట, అప్పుడు అమ్మమ్మ చేసేదంట మా అమ్మమ్మ. అయితే దబదబా కుండలేసి పొయ్యి మీద వేసింది. ఎందుకు అక్క వేస్తున్నావు, ఎందుకు అక్క నీకు చెప్తలే అని. అది సర్లే అని అటు ఇటు అంతా పని చేసుకుంటారు. అవి ఉడికిపోయింది. పప్పు గుత్తోటి మెదిపి బియ్య పిండి పోసింది, జీలకర్ర వేసింది, ఇంత అల్లం పేస్ట్ వేసింది, కారం వేసింది, ఉప్పు వేసి గిద్దలతో ఒత్తి పెట్టింది మేడం. ఎంత టేస్ట్ ఉన్నాయో మేడం. అప్పుడప్పుడు ఒక్క నిమిషంలో చేసింది. ఇక అది మర్చిపోకుండా నేను ఎప్పుడు చూపెట్టాలని నిన్నెందుకు మొన్న గుర్తొచ్చింది నాకు. చేసిన ఇంట్లో చాలా బాగా వచ్చింది. అమ్మయ్య నేను చూపెట్టాలి ఇది ఒక రెసిపీ. మేడం ఏం నీకు ఏమంటొచ్చు అడుగుతున్నారు కదా మీరు. ఇంట్లో వంట నేనే చేస్తానండి, తను హెల్ప్ చేస్తుంది. నేను ఎప్పుడైనా లేనప్పుడు చారు, టమాటా పప్పు, ఆమెకంటూ కొన్ని కర్రీస్ ఉంటాయి అనమాట. ఎగ్గును అదైనా మీ దగ్గర చూసినా కానీ అట్లీస్ట్ అవి చేస్తా. ఇంట్లో వంట చేసుకుంటది కానీ నా దగ్గర వంట కొంచెం చేయదు. టమాటా పప్పు ఏం చేస్తావు నువ్వు మన ఇంట్లో? టమాటా పప్పు, ఎగ్ కర్రీ, చారు, ఈ 3 చేస్తుంది. ఎప్పుడైనా చికెన్ చేయమంటాను. చికెన్ చేస్తా. ఇవన్నీ ఎప్పుడు ఏది చేసినా నేను లేనప్పుడే.
ఉన్నప్పుడు నేను అసలు లేదు పట్టించుకొని, అందుకే నేను లేనప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటే పిల్లలు కానీ ఈయన కానీ ఉంటే అప్పుడు ప్రమిళ కొంచెం ఈ పూట ఇది ఈ పూట అది అని చెప్తుంటా. అదే ఎట్లా ఇదే ఎట్లా అని మళ్ళీ 10 సార్లు అదే చెప్తున్నా. మళ్ళీ ఆ వంటలు చేసేటప్పుడు కూడా మేడంకి ఒకసారి ఫోన్ కొట్టి ఏమేమి వేయాలి మేడం అంటే గిట్లా అని చెప్పుకొని గుర్తు పెట్టుకుంటే వేసేస్తాం మేడం. నిన్న కూడా చేసిన కదా అట్లనే ఎగ్ ఫ్రై చేయమన్నారు. అవును బాగుందంట చెప్పినాగా సార్ బాగుంది మీరు ఎట్లా చెప్పినా అట్లా చేసిన. అవును మధ్యలో కూడా ఫోన్ చేసిన 2 సార్లు. అవును వేరే షూటింగ్ లో బయటకు వెళ్ళినా ఫోన్ చేసి మేడం ఉల్లిపాయలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ముందైనా తర్వాత అయినా అంటుంది. ప్రమిళ సగం వేగినాక పెట్టేసినాం. ఆ తర్వాత మళ్ళీ చేసి మీరు మసాలా పొడి వద్దన్నారు ధనియాల పొడి వేయాలా ఏమన్నా ఆల్రెడీ చెప్పాను మర్చిపోయినా మళ్ళీ మీరు చేస్తే మళ్ళీ తిడతారు కదా. మీ సామేమైనా జావి కనిపెట్టేశారు. నువ్వు పెట్టింది తిన్నాను ప్రమిళ పెట్టే ఫోన్ చేయకూడదు అంతే. సో 2-3 విజిల్స్ వచ్చినాయండి. ఇట్లాగ ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. కొంచెం పెద్ద కుక్కర్ తీసుకోండి, మీకు ఈ బయటకి పొంగే ప్రాబ్లం ఉండదు నా దృష్టిలో కదా. అవును మేడం. కొంచెమే వేసిన అడుగుకి వాటర్తో సగం పైకి వచ్చేసి. ఇప్పుడు అంటే అన్ని వచ్చినాయి కుక్కర్లు రాబట్టి ఇంత సెకండ్లు అయిపోయింది. వీళ్ళు కుండల్లో తప్పితే వంటలు చేయరమ్మా. నేను చెప్పండి అన్ని కుండలు మాట్లాడితే మేము కుమ్మరోళ్ళం కుండల్లోనే తింటామంటది. బ్రాండ్ అంబాసిడర్ కుమ్మరోళ్ళకి. ఎక్కడ కుండలు కాని రాని కుండలు కానిస్తే మా కుండలు వచ్చినాయి అనగా మేడం మొదలు పెట్టింది అమ్మాయి అంటనే ఉండరు. ఆ రోజు అక్క చెల్లెల బంధం అంటే ఎట్లుంటుంది మేడం. మళ్ళీ పూలు కోసి మా అక్క పూలు కట్టి ఒక చీర తీసుకొచ్చి 300 500 అంతలంతలు బ్లౌజ్ కుట్టించి మీ జాన్ని కూడా నాగమ్మ గురించి ఎక్కువ చెప్తా. అవును పెట్టి పూలు కట్టి మంచిగా ఫాలేసి కుట్టుకొని ఆమె పూలు కట్టి పెట్టి పంపించింది. ఎందుకు మర్చిపోతాం మేడం అసలు. ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బిజీ పని ఉరుకుడు సంపాదించుకోవటం ఇదే సరిపోతుంది. అవును అప్పుడు ఏ సంపాదన లేదు, పిల్లలు ఇల్లు. అవును టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు ట్రై చేస్తాను. అది బాగుంది ఇది అది బాగుంది. మరి ఇప్పుడు నువ్వు బిల్డింగ్ కట్టినావు కదా ప్రమిళ. ఏం బిల్డింగ్ ఏ వేసుకుపోతా నేను చెప్పి దేనికి కట్టినావు? నువ్వు కష్టపడబట్టే కదా. మరి కష్టపడబట్టే కానీ ఆయన 3 పిల్లలు చాలా కష్టపడతారు. అది ఓకే కానీ మళ్ళీ ఇంట్లో కూర్చుంటే మళ్ళీ అవన్నీ ఏం రావు కదా. ఏం చేయాలంటే కష్టపడినంత కష్టపడాలి. ఫ్యామిలీకి అంటూ టైం బ్యాలెన్స్ చేయాలి. నువ్వు ఎప్పుడు అంటావు మమ్మల్ని అంటావు. అవును మీరు మంచిగా ఎంత బిజీగా ఉన్నా కానీ మళ్ళీ ఇల్లు వచ్చేటాడుకి ఫ్యామిలీ కోసం మీరు ఇంట్లోనే ఉంటారు. ఏదో ఇంకా అదొక సపరేట్ స్టోరీ. బ్యాలెన్స్ చేయాలి, కష్టపడాలి. అదే ఇదే వెనకట్లాగా ఆడవాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటే పనులు అవ్వట్లేవు. కానీ బయటకు వెళ్ళినంత మాత్రాన ఇంట్లో పనులు ఆపుకోకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు కొంచెం చేస్తే చాలు మేడం. కానీ కాబోయే కోడలు ఏం చేయకుండా ఇంట్లో కూర్చుని నువ్వు ఊరుకుంటావా? ఊరుకో, ఇంకా అలవాటు అయిపోయింది కదా. ఊరుకోలేవు. ఒక్కరోజు మీ ఇంటికి రాకుండా ఊరుకోలేను నేను. అయ్యో ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటది. కాబట్టి పని చేయటము బిజీగా ఉండటం అనేది ఒక అవసరం ఇవాళ రేపు. అంటే ఒత్తిడి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఏందో మరి మీరే చెప్పాలి, నాకు తెలియదు ఆ విషయం. ఒత్తిడి ఉంటది, దాన్ని ఎలా కాంపన్సేట్ చేయాలంటే మనకి ఇష్టమైన పనులు కూడా చేయాలి కదా. ఇప్పుడు వంట చేస్తాను కానీ నువ్వు టక్ చీర కట్టుకొని వచ్చినావు, మంచి చీర కట్టుకొని వచ్చినావు, పెద్దగా రెడీ అవ్వదండి. ఏదైనా ఫంక్షన్ ఎప్పుడు ఇలాగే ఉంటది ప్రమిళ. ఇంట్లో మా ఇంట్లోకి ఎవరైనా వస్తే ఆమెనే ఓనర్ అన్నట్టు ఫీల్ అవుతారు చాలా మంది. అంత నీట్గా నిజంగా శుభ్రంగా ఉంటది, నవ్వుతూ ఉంటది, ధైర్యంగా ఉంటది. అంతకంటే ఏం కావాలండి ఓనర్షిప్కి. అవును ప్రతిరోజు పొద్దున స్నానం చేసేస్తా కాబట్టి పూజ నీట్ గా అనిపిస్తాం మేడం. ఈ ఇంట్రెస్ట్ నువ్వు కాపాడుకుంటున్నావు కదా. పొద్దున్న లేవుగా నీట్ గా రెడీ అవటానికి స్టెప్స్ పెట్టి చీర కట్టి మంచిగా దేవుడు బొట్టు పెట్టుకొని నవ్వుకుంటే పూలు ఉంటే పెట్టుకొని నరసింహ వస్తా తెచ్చినాడమ్మా పూలు అంటది. లేకపోతే దేవుని దగ్గర ఎవరి దగ్గర కోసుకొచ్చినానమ్మా అట్లా పెట్టుకొని అదే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. పని చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఉంది, నువ్వు కామ్మ వంట చేసేదాన్ని వచ్చి చేస్తానమ్మా అన్నావు, నీకు ఇష్టమైన పని చేస్తుంటే నవ్వుతున్నావు కదా. నవ్వుతుంటే లోపల పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అట్లా ఎంత పని ఉన్నా ఎంతమంది ఉన్నా బ్యాలెన్స్ చేసుకొని మనకి ఇష్టమైన పనులు కూడా యాడ్ చేస్తుండాలి వాటికి. అప్పుడు కొంచెం పాజిటివిటీ వస్తుంది. నువ్వు అన్నదానికి ఆన్సర్ అది. అవును మేడం. నేను కావాలని సిమ్లో పెట్టానండి, ఎక్కువ పొంగుతుందని చెప్పి. మీరు ఇది అయిపోయేదాకా మేము వరులుతూనే ఉంటాము. నేను 5 విజిల్స్ తర్వాత బంద్ చేసి చల్లారినాక మేము ముందుకు వస్తాను మళ్ళీ. స్టే ట్యూన్డ్. లేకపోతే మేమిద్దరం మాట్లాడుతూనే ఉంటాం మేడం. ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. అవును మేడం. మా ముచ్చట్లు తెగమని మీకు బ్రేక్ ఇచ్చా. అదిగోండి మంచిగా ఉడికిపోయింది. దీన్ని ఏం చేయాలి? కలపటం మేడం. కలుపుకున్నా
ఉడికిపోయింది బాగా. అవసరమైతే మిక్సీకి వేసేస్తే ఇంకా పలుకు కూడా, ఎందుకంటే గిద్దెలకు రాకుండా కలపాలి. ఒకసారి మిక్సీకి వేసుకొని వస్తా. అది ఒక్కటేనా? ఒకటే రుబ్బినా చాలా ప్రమిళ. వద్దులే, ఒక పలుకున్నా మళ్ళీ గిద్దెలకు తట్టుకొని రాదు. ఓకే, చల్లారి పలుకు ఉండకూడదండి అసలు. మిక్సీకి వేయటం బెస్ట్. చెప్పండి అంటుంది. మిక్సీ వేసేటప్పుడు అందులో ఏం వేయక్కర్లేదా ఇంకా? ఇయ్యలేవు మేడం. ఓకే, బేసిన్ పెట్టినా పెట్టేసారు. రోజు నేను చేస్తుండే ప్రమిళ అసిస్టెంట్స్, ప్రమిళ చేస్తుంది, నేను అసిస్టెంట్. ఇంకేం కావాలి చెప్పండి మేడం. అయ్యో నేను తట్టుకోలేనమ్మా, చేయకోలేదు కదా. వేరే వాళ్ళు అంటేనే నాకు వస్తుంటది బీపీ బయట. అంతేనా? ఒక సుక్క నీళ్ళు పోస్తున్నా, చూపెడదాం. ఎందుకంటే పిండి లూజ్ అయితే అందుకే ఏం లేదు, అది దానికి పడుతుందని కొంచెం. మీ ఆబ్సెన్స్ లో ఏమి జరగకూడదు అనేది ప్రమిళకి ఎప్పుడు తెలిసిన సత్యము. సో అందుకని చెప్పి నీళ్ళు ఒక చుక్క పోస్తా కూడా మీకు తీసుకొచ్చి చూపిస్తుంది. అంతే. ఇంకోది మేడం, ఒక్క నిమిషం బాబు ఇట్లా స్కూల్ నుంచి వచ్చిండంటే కుక్కర్లో పప్పేసి 2 గిద్దెలు తీయచ్చు. ఎవరైనా, ఏ మేడం అయినా. మేడం మీరే కావాలి. అవును, మంచి చూపెట్టిందని ఆ మేడం వాళ్ళు అనుకుంటారు. చూడండి. సరే, ఉప్పేనా? కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. సరిపడా ఉప్పు. ఎంత బియ్య పిండి వేస్తావు నీకే తెలియాలి. అది కలిపితే ఆగురే. జీలకర్ర వేసేది, కారం వేసేది. జీలకర్ర, నువ్వులు తగినంత, కారం కూడా అంతే, ఎవరి ఇష్టమైనంత. మేము కారం తింటాం, నేను కారం వేసుకుంటున్నాం అంతే. ఇంకేనా? ఏమొద్దిగా కొంచెం పిండే కదా మేడం. అవును, నువ్వులు కూడా కొంచెమే మంచిగా పడుతుందికే చాలు. జల్లించాలి అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ అండి, డైరెక్ట్ వేసుకోవచ్చు. అల్లం ఎందుకు తగిలితే ఇష్టం లేని వాళ్ళు అల్లం వాటర్ తీసుకోవాలి. అట్లా మళ్ళీ కూడా గిద్దెలు చిన్నది ఒత్తుకోవాలనుకుంటే కూడా తగులుతని కొంచెం అదే జల్లి. ఇదిగోండి, అల్లం పేస్ట్లో మంచిగా ఇట్లా కలిపిన ఇట్లా లూజ్గా పెట్టుకోండి. అంతే, కొంచెం టేస్ట్ కోసం. ఇష్టం లేని వాళ్ళు ఏకున్నా ఏం లేదు. అల్లం ఇంట్రెస్ట్ లేదు కానీ ఇది టేస్ట్ ఉంటుందండి. పిల్లలకి అరిగిపోతుంది. ఎంత తిన్నా ఏం చేసినా మనం వాము, సొంటి, అల్లం ఇట్లాంటివి వేస్తే అరిగిపోతుంది. బియ్యపిండి మేడం ఎంత పడుతుంది? ఇక దీంట్లో మీకు గట్టిగా వచ్చేంత వరకు బియ్యపిండి కలుపుకోండి. ఎక్కువ నీళ్ళు కలపలేదు. లేదు, కొంచెం మనం ఎక్కువగా పోసుకోవచ్చు మేడం. జిగుడు ఎక్కువ కదా, నీళ్ళు పడితే పోసుకోవచ్చు. వేయండి. చాలా మేడం. నన్ను అట్లా అంటే నేను వెళ్ళిపోతా మేడం. నేను చేయకునేలేదు వంట. చాలు మేడం. అయిపోయిందా? అది గట్టి పడింది చూడండి. కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్. సడన్ గా అన్నది. ఇంట్లో ఒక 10 సార్లు అంటదండి. ఎవరు పలకరించినా ఏం చేస్తున్నా పనిని తను హుషారు చేసుకోవడానికి కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్ ఉంటది. చాలు మేడం. మళ్ళీ గిద్దెలు జారం. ఆయిల్ వేసుకుంటావు కొంచెం. నువ్వు గిద్దెలు జారవన్నావు, నేను ఆయిల్ అన్నా. చూడండి, అంతా మీ కళ్ళ ముందే జరుగుతుంది. అంతే. చూడ్రి ఎంతసేపు పట్టింది చెప్పండి మేడం. పాడుతూ పని చేస్తుంటే అలుపు నువ్వులు కూడా పడతాయి కొన్ని, మంచిగా అవపడతాయి అనమాట. ఓకే, నాకు ఇష్టం ఉండదు అన్ని నువ్వు. ఓహో సరే, మరి వద్దులేరు. అంటే మేము నువ్వులు తింటామండి ఎవ్రీడే నైట్. నల్ల నువ్వులు బొక్కల హెల్త్ కోసం. బొక్కలు అంటే వీళ్ళు నవ్వుతారు మళ్ళీ. ఎముకల్లో బలం, పటుత్వం కోసం, బలం కోసం. చూడ్రి పట్టుకొని స్మూత్ ఉందా లేదా? చాలా స్మూత్ ఉంది. బోల్ వస్తుంది. సూపర్. ఆయిల్ పెట్టేనా? ఈ ఆయిల్ వేసేస్తున్నా. రైస్ బ్రౌన్ ఆయిల్ అండి, కలర్ ఉంటుంది. అయినా ఇంకా చిన్న చిన్న అవుతుందా? అవి బాగుంటాయి ముద్దుగా చూడడానికి. ఇవన్నీ తీసేస్తున్నాను. ఇవాళ నువ్వే హాట్ సీటు, నేను తీసేస్తాను. నువ్వు దానికి రెడీ చేసుకో. ప్రతిరోజు బాతుకూర వండుతేందుకు వద్దాం అనుకున్నా మీ దగ్గరికి. అవును, వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం బాతుకూర వండుతా అన్నది. మా నాన్న కుండ వండితే మీ ఊర్లోనే వండుదాము, ఇక్కడ వద్దు అని చెప్పిన. అంటే నేటివిటీ ఉంటే బాగుంటది కదా. మీకు ఒకవేళ ప్రమిళతో మళ్ళీ ఇంకేమైనా వంట కావాలంటే కింద టెక్స్ట్ చేయండి, కామెంట్ చేయండి. ప్రమిళ కావాలి అని కామెంట్ చేయండి, చేపిస్తా మేడం. ఖచ్చితంగా చేస్తారు మేడం వాళ్ళు. ఓకే, చూసుకుందాం. ఇట్లా ఎంత చేయనా? కొంచెం ఆయిల్ ఉంటే. మా అన్నయ్య వచ్చిండు, మంచిగా సిట్టింగ్ నడుస్తుంది. బావమరుదులు వాళ్ళకి వేడివేడిగా పెడతాం. అది ఎప్పుడైనా మా ఇంట్లో వేడివేడిగా వస్తాయి. ఇప్పుడు నాకు ఆ పని కూడా తగ్గియటానికని సైలాస్ కిచెన్లో పచ్చళ్ళు వచ్చినాయి కదా. ఇవన్నీ అవే వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్.
ఇప్పుడు వాళ్ళకి టేబుల్ మీద ఏం అనుకుంటున్నారు? దోసకాయ బొక్కలు పచ్చడి తెమ్మని చెప్పిన, కైమా ఉండాలి పచ్చడి, కైమా ముట్టిల పచ్చడి తెమ్మన్నాను. ఇంకొకటేమో గోంగూర ప్రాన్సా, గోంగూర చికెనా, చింతకాయ చేపల పచ్చడి, ఈ 3 తీసుకురమ్మని చెప్పిన ఫ్యాక్టరీ నుంచి. నాకు మాత్రం మన మటన్ ఏమన్నా నచ్చిందా మేడం? మటన్ పికిల్, మటన్ పికిల్ సూపర్ ఉందండి. టెస్టింగ్ కోసం అని మేడం కలిపి ముద్దలు పెడుతుంటే ఇది ఎవరు తింటారో ఈ అదృష్టము అని అనిపించింది నాకైతే. అవును, ముందు మా టీం అందరం టెస్ట్ చేస్తామన్నమాట. ఉప్పు, కారం, పులుపు, ఒక ఫార్మేట్ రెడీ చేస్తాం టేస్ట్ గురించి. టెస్ట్ అని పెట్టుకుంటాము. ఫార్మేట్ రెడీ చేసి అందరూ తిన్నాక ఫార్మేట్ ఫిల్ చేయాలి. ఉప్పు ఎంత ఉంది, కారం ఎంత ఉంది, పులుపు సరిపోయిందా, ఆయిల్ సరిపోయిందా, ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తుందా, రిమార్క్స్ ఏంటి అని అందరికి ఇస్తాను అనమాట ఆ చిట్టీలు. నా టీమే నాకు మొదటి అదే అనమాట. వాళ్ళందరూ రాసిన దాన్ని బట్టి నేను ఒకసారి మళ్ళీ 1కి 2 సార్లు కళ్ళు మూసుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటాను. ఇట్లా పెట్టుకొని తినుకుంటా, ఎస్ ఇందులో కొంచెం ఉప్పు పడుతుంది అట్లా అనుకుంటా. పచ్చళ్ళు 22, 25 రకాల పచ్చళ్ళు. దేంట్లో ఏం పట్టవు మేడం, మంచిగా వేసిరు సరిపోను. ఆయన కలుపుతానే ప్యాకింగ్ కూడా అయిపోతుంది. మీకు త్వరలో మీ ముందుకు వస్తున్నాయి కూడా. చేసేయండి మేడం. మేడం చూడండి మేడం, చూపెట్టాలి. చక్కగా అందులో వేసుకున్నాము, ఇట్లా రౌండ్ చేసి పెట్టుకున్నామండి స్టార్టింగ్. 3 మీరైనా అంతే, 4 వచ్చినాయి. చిన్న చిన్న వేద్దాం. మీరు ఏ రాదరే నువ్వే మామూలు అప్పుడు కూడా మా మేడం నిన్న దిష్టి జరిగింది మేడం. ఇప్పుడు కూడా దిష్టి జరగదు. నేనే ఫస్ట్ వంట చేస్తున్నా. ఇట్లా తీసి మా అమ్మలు ఇట్లా పెడతారు ఫస్ట్. అందులో వేసి పెట్టరా? వస్తున్నా మేడం. నిన్న తిండి ఎక్కువయ్యి కొంచెం అజీర్తయింది. దాన్ని మా వారును ఈమె దిష్టి అని చేసిర్రు. మా పాప ఒకటే నవ్వుతుంది. అది అసలు నమ్మదు. నేను కొంచెం నమ్ముతాను నరదృష్టి అట్లాంటివి. నమ్మాల్సి వచ్చిందనమాట సిచ్యువేషన్స్ చూసి. దిష్టి తీయగానే తగ్గిపోతుంటే అరే ఇది నిజమైన దీనిలో కూడా ఒక సైన్స్ ఉందా అనిపించింది నాకు. కానీ నిన్న మాత్రం దిష్టి తీసుకున్నారు వాళ్ళు. దీనిలో ఇంకా స్టోరీ ఉంది, చెప్తాను. వాళ్ళు దిష్టి తీసుకొని సాటిస్ఫై అయ్యారు. నేను యూనిఎంజైమ్ టాబ్లెట్ వేసుకొని నేను ఈనో తాగినా యూనిఎంజైమ్ వేసుకుని నాకు సెట్ అయిపోయింది. ఈ గంట ఏదైతే ఉందో నిన్న దిల్సుఖ్ నగర్లో స్టీల్ షాప్ ఉంది కదా ఒకటి, అక్కడికి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చింది ప్రమిళ పరిగెత్తుకొని. నాతో పాటు చెప్పాను నా తోకని నాతో పాటే ఉంటుంది. ఇది పట్టుకొని వచ్చింది. ఎందుకు ప్రమిళ ఇంట్లో ఇన్ని గరిటలు అనమాట మా ఇంట్లో. ఇదిగోండి అన్ని చిల్లులు గరిటలే. నేను ఉంటే మళ్ళీ ఇది పట్టుకొచ్చింది. ఇది కొందాం మేడం, ఇది కొందాం మేడం అంటుంది. ఇది కూడా ఇంకోటి చూపెట్టరేంది. ఇది నేను కొనుక్కున్నా. ఈ క్యూట్ నేను కొనుక్కున్నా, ఇది ప్రమిళ కొన్నది. ఎందుకు ప్రమిళ అన్ని ఉన్నాయి కదా అంటే, లేదు ఇది నాకు ఒక్కలాగా వస్తుంది, పూరి ఒక్కటే వేస్తాను కదా, ఆ పూరి లాగా వస్తుంది అని ఏదో స్టోరీ చెప్పింది. సరే ముచ్చట పడుతుంది. నాకు అల్కగా ఇష్టం మేడం, చెయ్యి నవ్వకుండా అలకటగా ఇష్టం. అవన్నీ కూడా అల్కగానే ఉన్నాయి. ఇద్దరం చేసి ఇల్లు గుల్ల చేస్తున్నాం వాటి. అయ్యో భాస్కర్ సార్ ఏం పట్టించుకోరు కాబట్టి సరిపోయింది. అయ్యో ఈ చిన్నవి అంటారా సారు? సార్ చిన్నవి అన్నారు. నాకంటే ఎక్కువ పిచ్చి ఇంట్లో అసలు అన్నారు. ఇదిగోండి దీంట్లో ఇంకా పిండి ఉంది, ఇంకొక ముద్ద వేసుకొని మళ్ళీ దీన్ని చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇట్లా ఆయిల్లో ముంచండి, ఇంకా నీట్గా సాఫ్ట్గా వెళ్తుంది. ఎంత టైం తీసుకుంటుంది కాలటానికి. కలర్ రావాలి కట్టడానికేమో. కలరే హైలో పెట్టేసి. అయ్యి మొత్తం అయ్యి పెట్టిన. ఇప్పుడు ఇది ఏమన్నా తేడా రావాలి, నిన్న వేసుకుంటారు. అవును, అస్సలు రాదు మేడం. మంచిగా చేసుకుంటారు వాళ్ళు. మంచి చిన్నది బల్ల చూపెట్టింది అనుకుంటారు, కామెంట్స్ పెడతారు. చాలా ఆశలు ఉన్నాయి పాపకి. తిండి ఎట్లుంది? బాగుంది. ఉప్పు సరిపోయిందా? కొంచెం ఉప్పు తక్కువ ఉంది. తక్కువ ఉంటేనే మంచిగా ఫ్రీగా తినగలుగుతామండి. ఎప్పటి నుంచో అనుకుంటే చూపెట్టాలి, మీకు చెప్పాలనుకుంటున్నా కానీ నేను చేయండి. మళ్ళీ దాని ముందర చూపెడితే, కెమెరా ముందర చూపెడితే బాగోదుగా మేడం. మీకు మాట వస్తుంది, ఎస్వంటోళ్ళని తీసుకొచ్చి మేడం చూపెడుతుంది అంటారు. ఎవరు అనేది నన్ను అంటే నన్ను దాటి నీ దగ్గర రావాలి. అరే డైలాగ్ బాగుంది. వస్తుంది మేడం కలర్? వస్తుంది, మంచిగా వచ్చింది కూడా చాలా ప్రమిళ. ఇంకా కలర్ ఎందుకంటే తీసినా కూడా ఇంకా కలర్ వస్తుంది. అందులో 3 ఉన్నాయండి, 3 సార్లు తిన్నాం మేము, అది ఒకటి కాదు. ప్లేట్ పట్టుకుంటారా? చూడండి పన్ను చెప్తుంది నాకు. ఇదిగోండి ప్లేట్ పట్టుకున్నాను, ప్రమిళ చూపించాను. నువ్వు ఎప్పుడైనా చూపించావు ప్లేట్ పట్టుకున్నావా నాకు? లేదు మేడం. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మిమ్మల్ని అంటే మరి నాకు నూనెతోటి భయం అమ్మా. ఏం చేస్తాను అని చిన్న ఏమి, ఇది పెద్ద ఎడల్పు ఉంటే మీరు అన్నట్టు వచ్చు. మా అమ్మ ఉన్నప్పుడు ఈ నూనె పని ఏమైనా ఉంటే అమ్మనే చూసుకునేదండి. అంటే గారెలు వేయటము, పూరి వేయటము అట్లాంటి అమ్మ చూసుకునేది. అమ్మ ఇక్కడి నుంచి అక్క దగ్గరికి వెళ్ళిపోయినాక, మా అత్తమ్మ చనిపోయినాక
ఆ పనులన్నీ ప్రమిళనే చేస్తుంది. అంటే గారెల పిండి కలిపేస్తాను నేను, ఎలా కావాలి ఏ సైజులో కావాలనేది 1-2 వేసి చూపిస్తాను. ప్రమిళ ఇట్లానే కావాలి, ఉప్పు అన్నీ చూసుకొని పిండి కలిపేస్తే దాన్ని గారెలు వేసుకుంటాను. నేను ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు నాకు ఏమీ తెలియదు మేడం. ఇప్పటికీ ఏం తెలియదు. అంటే కొన్ని నేర్చుకునేగా మేడం. అప్పుడు అంత ముందుకు అది కూడా లేదు, భయపడేదాన్ని ఒంటిటి దగ్గరికి వస్తే. చాలా బోల్గా ఉందండి, ఊరికే కరకరా. మేడానికి నచ్చిందంట, మీకు నచ్చినట్టే మేడం. ప్రతి ఒక్కరికి నైస్. మా చిట్టిగాళ్ళకు కూడా వస్తుంది, మా బుజ్జమ్మలు వచ్చినప్పుడు చేస్తా. చిట్టిగాళ్ళంటే నా పిల్లలు ఇద్దరు ఈవెన్ మించి ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు అట్లనే అంటది. సార్ వచ్చినప్పుడు ఏమన్నారు, బుజ్జమ్మ నీకంటే పెద్ద పాపలు చిన్న పిల్లలు అన్నా కూడా నాకు ఇష్టం ఉండదు, నాకు బుజ్జమ్మ ఇష్టం. బుజ్జమ్మ నీకన్నా పెద్దదా? ఆహా, హైట్ ఇంతూరు కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు హైటు. ఇంకా కాల నీరు మేడం చాలా మెత్తగా అవుతుంది, మెత్తగా ఉంటాయి, టేస్ట్ పోతుంది. ఇలా ఉంటుంది. హై పెట్టు. హై ఉంది, ఇది అంతే టైం తీసుకుంటుంది కొంచెం. నాకు ఎందుకు ఆయిల్ పీలుస్తుందా అనిపిస్తుంది. కాదా? పీలుస్తుంది దీనికి. అంటే ఎప్పుడు చేసుకోగా మేడం, ఎప్పుడన్నా ఆయిల్ పీలుస్తుంది ఇది వంటకి. ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే నాలాంటి వాళ్ళని టిప్పులు అడగాలి. టిప్పులు మరి ఎట్లా మేడం? టిప్పులు అరే ఇంతకు చెప్దాం అనుకుని మర్చిపోయినా. దీనికి కొంచెం పెసరపప్పు యాడ్ చేయి. బియ్య పిండి కలిపేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం నీళ్ళల్లో కలిపి బియ్య పిండి యాడ్ చేయి, పీల్చదు. ఒకటే పెద్దదొత్తనా? మీ అన్నయ్య గారికి ఇచ్చిరాపురా ఒకటి. సిట్టింగ్ టేబుల్ మీద ఇచ్చిరమ్మంటుంది. మీకు చూపించకుండానే ఏం పెట్టకుండానే ముందు టేబుల్ మీదకి వెళ్ళిపోతుంది. బాయ్, నువ్వు వేసుకుంటుండు. వేస్తా మేడం. ఆ చక్రాల్లోకి అల్లం పచ్చడి ఇస్తున్నా అంచుకి, చాలా బాగుంటుంది. బైదివే మీకు చెప్పలేదు కదా, మన వెజిటేరియన్ పికిల్స్లో అల్లం పచ్చడి కూడా ఒక పికిల్ అండి, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అవును, మీరు మూత తీసి ఇక్కడ పెట్టిరు కదా మేడం, నేను తీసిన అసలు మీ అమ్మ ఎట్లా చేసిందో అట్లా వచ్చింది. ఏనాడని అందించిరా మీరు? అసలు ఇది నేను అందించిన. మీరు హెర్బల్ లైఫ్ వాడుతున్నారా, ఈ డబ్బాలు ఏంటి ఇవన్నీ అడగకండి. ఇది వేరే వాళ్ళు మామిడి తురుము పెట్టిస్తే అది ఆ డబ్బాలు నేను వాడుతున్నా. ఇందులో అల్లం పచ్చడి ఇంట్లో కన్నా నేను తెచ్చుకున్నా. చాలా బాగుందండి అల్లం పచ్చడి, సేమ్ మా అమ్మ చేసినట్టు. ఒక్క రోజన్నా మేడము ఇంత అల్లము మిరపకాయలు వాళ్ళ అమ్మకి ఎప్పుడు అందించింది లేదు, నేను అందించిన. నాకు రాదు, నాకు వచ్చు. అది మీరు తిన్న బ్లడ్ లో వచ్చేసింది. తిన్న టేస్ట్ మీ అమ్మ చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల జీన్స్. అవును, ప్రమిళకి రాదు, ఇంటికి వెళ్ళి చేసిన మా ఇంట్లో చేసినా రాదు. నేను ఊరికనే కూర్చొని సరదాగా చేసినా కానీ నాకు వచ్చేస్తుంది. కొలతతో పాటుగా నేను అందించిన మమ్మీకి. అవును, నిజమే అన్నమాట. అవును, రోల్ మా అమ్మ ఏం చేసేదంటే మన ప్రీతి మిక్సర్ గ్రైండర్ ఉంటుంది కదా, అది పెట్టుకొని గ్రైండ్ చేసుకునేది. అందరికి పెట్టేది, మా పెద్దక్కకి, రెండో అక్కకి, నాకు, అందరికి కలిపి ఇక్కడే పెట్టేది. అందరికి డబ్బాలు ఎన్ని నెలలైనా బయట ఉండేది. ఏ రోజు పక్కన కూర్చొని అమ్మ అందులో ఏం వేస్తున్నావు అని అడగలేదు. అమ్మ చేసే వాటిని అమ్మకు వదిలేసేదాన్ని, నేర్చుకోవాలని కూడా ట్రై చేయలే. కానీ ఈరోజు అల్లం పచ్చడి కుదిరిందండి, నెక్స్ట్ లెవెల్. అన్నయ్య వాళ్ళకి ఇచ్చిరాటానికి వెళ్తున్నా. మా అన్నయ్య టేస్ట్ చేసి ఆహా ఆహా అన్నారు. కారపూస తినలేదా మేడం? తిన్నారు, మంచిగా. సారీ చెప్పారు, చాలా బాగుందండి. అయిపోయింది, నేను ఇటు వెళ్ళి ఇచ్చొచ్చి అల్లం పచ్చడి తీసుకెళ్లే లోపల ప్లేట్ ఖాళీ. అమ్మయ్యా, ఇంత అదృష్టం నాకు దక్కిందండి. అదే పనిగా తింటున్నారంటే అర్థం చేసుకోవాలి మనం. అవును, గ్రేట్ మేడం, గ్రేట్. ప్రమిళ ది గ్రేట్, ప్రమిళ రాక్స్. ఒక్క వంట చేసిన మంచిది చేసిన మేడం, చిన్నది స్మాల్. ఇంకటితో నేను అయిపోలేదు. ప్రమిళ వంట ఇంకా కావాలంటే, ఈ ముచ్చట కంటిన్యూ అవ్వాలంటే ఇక్కడ కింద పెట్టండి, ప్రమిళ కావాలి పెట్టండి మేడం. బాగా మాట్లాడకున్నా పెట్టండి, మంచిగా మాట్లాడిందన్నా పెట్టండి. రెండు ఏం పెట్టి నేను ఇష్టంగా తీసుకుంటా. నేను నీకు రావటమే నా అదృష్టం. మీ ముందరికి డాన్స్ చేస్తా, మేము డాన్సులు బాగా ఇస్తాం. చాలే ప్రమిళ, ఓకే. ఒత్తింది చాలే నేను అంటున్నా. అయిపోయింది. లేదు, సరైన యాంగిల్లో నుంచి లేరు మీరు. అవును, మా చుట్టాలకి, నా ఫ్రెండ్స్కి, మా ఇంటికి వచ్చే వాళ్ళకి, ఇక్కడ వంటలు చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రమిళ బాగా తెలుసు. ఇక్కడ షూట్ కోసం వచ్చిన వాళ్ళకి, నేను ఎక్కడికన్నా షూట్కి వెళ్ళినా ప్రమిళ నాతో పాటు. ఐ డ్రీమ్స్ కుకరీ షో కండక్ట్ చేస్తున్నారంట, వైరల్ వంటలు, దాని గురించి ఇన్వైట్ చేసి పిలిచారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆయన అంటే గౌరవం, జీకే గారు. ఇంకా ఆయన మాట తీసేయలేక వెళ్ళాను. బాగా జరిగింది. ప్రమిళ అమ్మట వచ్చింది. నేను కూడా వచ్చిన.
మా మేడం ఎందుకని అలాగానే హైదరాబాద్ మొత్తం చూపెట్టిరండి. మ్మ్. చూసి వచ్చిన నేను వెళ్ళినప్పుడల్లా మాల్స్ అన్నీ చూసిన. నాకు ఇంకా హైదరాబాద్ పోవాలని కూడా లేదు. మాకు నల్గొండ ఇష్టం అండి, అన్నానని కాదు కానీ జస్ట్ ఏదో వెళ్ళాలి, పని చూసుకోవాలి, వచ్చేయాలి తప్పితే ఇక్కడ ఉన్నంత సేఫ్, ఇక్కడ ఉన్నంత మనశ్శాంతిగా ఎందుకో సిటీస్లో అనిపించదు. ఆ ట్రాఫిక్కి, ఆ రొదకి ఇట్లా తలనొప్పి వేస్తుంటుంది నాకు. ఎందుకో ఒకసారి పిలవగానే నాకు ఎంతో ఉంటుంది అని ఊరికి వెళ్ళిపోతాను. నేను ఏదో ఆలోచించాను వస్తుంది ఎప్పుడంటే. ఇక అది పని చేసినా కానీ మళ్ళీ ఎప్పుడు నల్గొండకు రావాలనిపిస్తుంది. అక్కడ మేము వెళ్ళిన పని అయిపోగానే ఇప్పుడు 4-5 అయినాయి చాలు అనుకున్నాం. సో దట్స్ ఆల్ అండి. 2 days రెసిపీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మీరు చెయ్యండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా చల్లారాక ఇంకెక్కువ కరకర ఉంటుంది. తినండి మేడం. నా రెసిపీ మీరు అందరూ పెడుతుంటే నేను ఎప్పుడు పెట్టాలి మేడానికి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సూపర్ బాగుందండి. నేను ఇట్లా చేస్తాను అనుకోలే. అవును, చాలు. థ్యాంక్ యూ మేడం. ప్రమిళ ఏంటో పిసికి చూపిస్తుంది అంటండి. చూడండి అసలు ఏమన్నా ఉందా మేడం? గాజులు గలగల. అవును, ఇవి గాజులా చక్రాల? చక్రాల. మైల్ కూడా అదే, ఇవి గాజులా చక్రాల? ప్రమిళ చేస్తే చక్రాలు గాజులనే. అవును అంతే. బాగున్నాయండి. ఒకసారి తిని చూడండి మేడం. మీరు ప్రతి ఒక్కరు చేసుకోరు. మీ బాబులకి, మీ పాపకి, అందరికి ఇట్లా చేసి చిటికలో ఇచ్చేసారు ప్లేటు. బాయ్. నమస్కారం. నమస్తే.